శ్రీరామ జయం. ఓం హం హనుమతే నమః. హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి. ఆంజనేయ స్వామి వారు ఈశ్వరాంశ సంభూతులు, కార్యసాధకులు, రామదూత, పవన తనుభవ, అంజనాగర్భ సంభూతుడు, రుద్రవీర్య సంభవుడు, ఎన్నో నామాలను మనం స్మరిస్తూ ఉంటాం. అన్ని నామాలలోకెల్లా కూడా హనుమత్ జయంతి సందర్భంగా ఆ స్వామిని ఏ విధంగా స్తోత్రం చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది? చిన్నారి బాలబాలికలకు స్వామివారి స్తోత్రములలో ఏ స్తోత్రాన్ని ఈ రోజున మనం నేర్పించాలి, అభ్యాసం చేయించాలి? అది 12 నామ స్తోత్రం. హనుమాను అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణః ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః 12 ఏతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే ప్రబోధే చ యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఇది ఆ స్తోత్రం. ఇందులో ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన అత్యంత మహామహిమాన్వితమైన ఉత్కృష్టమైన 12 నామాలు ఉన్నాయి. ఈ 12 చెప్పడం కష్టమైతే హనుమ 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 12 సార్లు హనుమ హనుమ అంటే చాలు ఆంజనేయుడు ప్రసన్నుడవుతాడు అని కూడా మనకు పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. 12 మార్లు హనుమ అంజనాసూను, అంజనాదేవి కుమారుడు, వాయుపుత్రుడు, అర్థం సులభం, మహాబలుడు. ఎంత బలం ఉన్న ఆంజనేయుడు ఒదిగి ఉన్నాడు. మనం నేర్చుకోవాలి. మనమంతా కూడా మనకు పేరున్నది కాబట్టి ఆ పేరు మొదట తల్లిని స్మరించుకొని మన జీవితాన్ని గడుపుతాం కాబట్టి వాసిష్ఠిపుత్ర పులోమావి వలె, గౌతమిపుత్ర శాతకర్ణి వలె, రంగనాయకమ్మ గారి కుమారుడు నా పేరు వలె మీరందరూ కూడా మీ తల్లిగారి పేర్లతో మిమ్మల్ని స్మరించుకుంటూ లోకానికి పరిచయం చేసుకోవాలి. అనంతరం తండ్రి గారి కుమారుడిగా తండ్రి పేరుతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ లోకానికి మీ గుర్తింపును అందించాలి. ఆ తరువాత మాత్రమే మీ శక్తి పాఠవాలు లోకానికి ప్రకటితం అవుతాయి. 12 నామాలలో లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః 11, 12 నామాలు. మొత్తం రామాయణ సారాంశమంతా కూడా ఈ 2 నామాలలో ఉంది. ఆంజనేయుడు సంజీవన ఔషధ పర్వతాన్ని 2 సార్లు తీసుకువచ్చాడు హిమాలయాల నుంచి. ఒకసారి తీసుకురాగానే లక్ష్మణుడిని మూర్ఛలో నుంచి తేరుకునే విధంగా వానర వీరులలో వైద్యుడు సుషేణుడు తన శక్తి కొలది వైద్య సేవలు అందించాడు. లక్ష్మణుడిని పునరుజ్జీవితుడిని గావించాడు. ఆ సంజీవుని పర్వతం ఇంకా అక్కడే ఉండవచ్చు కదా, అలా ఉంచలేదు హనుమ. ఎక్కడ తీసుకువచ్చాడో మళ్ళీ అక్కడే వెళ్ళి పెట్టి వచ్చాడు. జాంబవంతుడు చెబితే సరే మీరు చెప్పారు కాబట్టి సముద్రాన్ని లంఘించే ప్రయత్నం చేస్తాను, నా శక్తి ఇది అని చెప్పలేదే. రామ కుటుంబానికి, దశరథ కుటుంబానికి, రఘువంశానికి మేము రుణపడి ఉన్నాము, సేద తీర్చుకుని వెళ్ళు మైనాకుడిని సమాదరించి అలా తాగి మళ్ళీ వస్తాను అని చెప్పాడే కానీ నిరాకరించలేదే. అలా గాల్లోనే వెళుతూ సురస నాగమాత శక్తిని పరీక్షించి తన శక్తిని లోకానికి ప్రకటించి సురసను గౌరవించి సింహికను అంతం చేసి లంక నామరాక్షసిని ఒక్క ముష్టిఘాతంతో నియంత్రించి లంకా నగరమంతా సీతకి అన్వేషణ చేసిన హనుమ తన తోకను అంటించినటువంటి ఆ అగ్నిహోత్రంతో లంకా నగరాన్నే దహింపజేసి ఒక్క వానరుడు నేను వచ్చి ఇంత పని చేస్తే నా బోటి వానరులు లక్షల కొలది మా రాముని వద్ద ఉన్నారు అంటూ రావణునికి తెలియజేస్తే అదే రావణ పతనానికి బీజావాపనం, అంకురారోపణం. అలాంటి హనుమ జయంతి ఈరోజు కనుక ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలందరినీ కూడా కూర్చుంపజేసి వారి చేత హనుమాన్ చాలీసాను పఠింపజేయాలి. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీశతి లోక ఉజాగర. 10 మంది పిల్లలు కూర్చుంటే 10 సార్లు చెబితే 100 సార్లు అవుతుంది.
మనలో ఉండే భక్తి శ్రద్ధ కొలది ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినంత భక్తి తీవ్రతతో కూడా చెప్పవచ్చు. యహ శతవార పాఠకరకోయి చూట హిబంది మహాసుఖ హోయి. ఎవరైతే 100 సార్లు హనుమాన్ చాలీసా చెబుతారో వారికి సమస్త కష్టముల నుంచి విముక్తి లభిస్తుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత. అలాంటి ఆంజనేయ స్వామి వారిని స్మరించుకోవలసిన రోజు వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి. స్వామివారికి ప్రీతికరంగా సింధూర సేవ చేద్దాం. సీతా దర్శనం అనంతరం జాంబవంతుడు తమలపాకుల చేత మాలికను చేసి స్వామివారికి అలంకరింపజేసి ఆనందింపజేసిన విధంగా మనం కూడా స్వామివారికి తమలపాకులతో చేసిన మాలికను అందిద్దాం. వడలను నివేదనగా అర్పిద్దాం, అందరికీ అందజేద్దాం. చిన్నారి బాలబాలికలలో హనుమద్ భక్తిని పెంచుదాం, రామ భక్తిని పెంచుదాం. పారిజాత మొక్కలను అందరికీ అందజేద్దాం. పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం. ఇది విశేషం హనుమత్ జయంతి. తెలిసినంత మేరకు పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.